హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. నాకు ఒక 40 రోజుల పాటు మీ ఇంట్లో చోటు కావాలి. తర్వాత మీకు ఏ ప్రాబ్లం సృష్టించకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నేను ఇక్కడికే ఎందుకు వచ్చాను? నా ప్రాబ్లమ్స్ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలేమీ అడగొద్దు. మళ్ళీ ఆ గొంతుతో అదే పొగరు. నాకు నువ్వు ఏమనుకుంటున్నావో బోధపడడం లేదు, కానీ నిన్ను ఈ ఇంట్లో నుండి బయటికి పంపివేయడం నాకు చీకట్లో పని. తనలో కోపం ఇంకా ఎక్కువైపోతూ ఉంటే అన్నాడు మదన్. నేను నీ అన్నా వదిలకి మనం లవర్స్ అని చెప్పాను. నన్ను చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. నన్ను ఇంట్లో నుంచి పంపివేయడం నీకు అంత తేలికగా అయ్యే విషయం కాదు. మొహంలో అదే స్థిమితం, మాటల్లో అదే పొగరు. విషయం పూర్తిగా తెలియక మా వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎంత త్వరగా మా వాళ్ళకి అసలు విషయం చెప్పి నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటు వేస్తానో చూస్తూ ఉండు. కోపంగా వెనక్కి తిరిగాడు మదన్. జస్ట్ ఏ మూమెంట్. తన గొంతు విని వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశాడు మదన్. ఇంకొక సమయంలో అయితే ఆ పెదాల మీద చిరునవ్వు ఎంతో మధురంగా అనిపించి ఉండేది, కానీ ప్రస్తుతం పూర్తి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంది. నీకంత కోపం తెప్పించిన అమ్మాయి నీ ఇంటికొచ్చి నీతో ఇలా మాట్లాడుతుంది అంటే తను ఏ సపోర్ట్తో మాట్లాడుతుందో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? తనకి దగ్గరగా వచ్చి మొహంలోకి చూస్తూ ఇంకా కోపంగా అడిగాడు మదన్. కూర్చొని మాట్లాడుకుందామా? కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. అక్కడే ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి ఎడ్జిలో కూలబడుతూ అంది సుష్మిత. నీతో గంటల తరబడి డిస్కషన్ పెట్టుకునే ఓపిక నాకు లేదు. ఇంతకీ ఏమిటి నీ ధైర్యం? తనకి దగ్గరగా వెళ్ళి మరోసారి తన మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్. ఇప్పుడు కోపంతో పాటు ఏదో భయం మొదలైంది. ఇట్స్ ఓకే దెన్, చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకొని గట్టిగా ఆవలించి అంది సుష్మిత. నేను ఈ ఇంటికి వచ్చి ఫస్ట్ నీ క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పాక నన్ను చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నారు మీ అన్న వదిన. తర్వాత మీ వాళ్ళకి మనిద్దరం లవర్స్ అని కూడా చెప్పేశాను. అదొక ప్లెజెంట్ షాక్ వాళ్ళకి. అఫ్కోర్స్ ఒక రిజర్వ్ టైప్ నీలాంటి అబ్బాయికి నాలాంటి అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్గా ఇంకా లవర్గా ఉందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే అనుకో, కానీ నాలాంటి అందమైన అమ్మాయి చెప్పాక నమ్మకపోవడానికి మనస్కరించలేదు మీ వాళ్ళకి. కాస్త రిఫ్రెష్ అయ్యాక నన్ను రెస్ట్ తీసుకోమని ఈ రూమ్లోకే పంపించారు. మామూలుగా అయితే పంపించరేమో, కానీ నీ లవర్ని అని కూడా చెప్పాను కదా. నీ చెత్తవాగుడు ఆపి నన్ను దేనితో బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచిస్తున్నావో అది చెప్పు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మదన్కి. వాట్? అప్పుడే నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయబోతున్నానని కనిపెట్టేశావా? ఇంటెలిజెంట్వి నువ్వు చాలా. ముందు విషయానికి రా, కోపంగా అరిచాడు మదన్. తన నవ్వు ఎంతో అందంగా అనిపిస్తూ ఉన్నా పీక పిసికి చంపాలన్నంత కోపంగా ఉంది మదన్కి. అసలు డైరీ రాయడమే ఒక తెలివి తక్కువ పని, టైం వేస్ట్. అందుకనే నేను డైరీ ఎప్పుడూ రాయను. ఒకవేళ రాయాలని అనిపించినా అలాంటి విషయాలన్నీ డైరీలో అస్సలు రాయకూడదు. ఒకవేళ రాసిన ఆ డైరీ ఎవరి చేతికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచాలి. ఇది నా రూమ్. ఇందులోకి నేను, నా వాళ్ళు తప్ప
ఎవరూ రారు. వచ్చినా నా వాళ్ళెవ్వరూ మేనర్స్ లేకుండా ఇంకొకళ్ళ డైరీ తీసి చదవరు. తన అనుమానం నిజమైంది. తనని దేనితో బ్లాక్మెయిల్ చేయబోతూ ఉందో బోధపడిపోయింది మదన్కి. నీ మాటలు నమ్మి నిన్ను నా రూమ్లో రెస్ట్ తీసుకోమంటే మేనర్స్ లేకుండా నా డైరీ తీసుకొని చదవడమే కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా? కానీ ఆ డైరీలో నేను భయపడాల్సినట్టుగా ఏమీ లేదు. నువ్వా చిట్టిరాణిని వంతెన మీద నుండి నదిలోకి తోసి చంపేశావు. నువ్వు భయపడాల్సిన విషయం కాదా? షటప్! కోపంగా అరిచాడు మదన్. అసలు జరిగిందేమిటో అందులో చాలా క్లియర్గా రాశాను. అది చదవలేదా? తను పెనుగులాటలో నదిలో పడిపోయింది. నేను తొయ్యలేదు. నువ్వలా చెప్తే ఎవరు నమ్ముతారు బాస్? ఏదో శిక్ష నుండి తప్పించుకోవడానికే డైరీ అలా రాశావు, ఇంకా అలా చెప్తున్నావు అనుకుంటారు. నీ అదృష్టం ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు చూడలేదు. కానీ ఆ డైరీలో విషయం ఎవరి కంటపడ్డా చాలా ప్రమాదం. మోరోవర్ మొత్తం మీ ఇద్దరి కథ అంతా ఆ డైరీలో చాలా క్లియర్గా రాసేసావు. మై గాడ్! అక్కడున్న కుర్చీలో కూలబడి తన తలని 2 చేతుల్లోకి తీసుకున్నాడు మదన్. ఒక్క 40 days ఓపిక పట్టు. ఆ డైరీ నీ చేతుల్లో పెట్టి నా దారి నేను పోతాను. ఇద్దరికీ ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం బ్రతిమాలే ధోరణిలో అంది సుష్మిత. మా ఇంట్లో 40 days ఆశ్రయానికి నువ్విలా నన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను మామూలుగా అడిగినా ఒప్పుకునేవాడిని. ఒక అమ్మాయి ఆశ్రయం కావాలంటే కాదనేంత కుసంస్కారిని కాదు. కుర్చీలో వెనక్కి జరగిలబడి అన్నాడు మదన్. చూశాగా, నన్ను చూడగానే నీ రియాక్షన్, నీ మాటలు నేను నమ్మను. ఈ 40 days అయ్యే వరకు ఆ డైరీ నా దగ్గర ఉండాల్సిందే దృఢంగా అంది సుష్మిత. మహా అయితే ఆ డైరీ నువ్వు సూట్ కేసులో పెట్టి ఉంటావు. కావాలంటే ఆ డైరీ ఇప్పుడే నేను తీసుకొని డిస్ట్రాయ్ చేయగలను. కుర్చీలో నుంచి లేచాడు మదన్. నేను మీ అన్న వదిలకి ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా వంతెన మీద నీకు చిట్టిరానికి పెనుగులాట జరిగిందని, అప్పుడు నువ్వు తనని నదిలోకి తోసేశావని చెప్పగలను. అఫ్కోర్స్ వేరే ప్రూఫ్ లేకపోయినా నీ మీద స్ట్రాంగ్ డౌట్ రావడానికి అది చాలు కదా? అదే దృఢత్వంతో అంది. యూ డెవిల్! నీలాంటి అమ్మాయిన ఒకప్పుడు కావాలనుకున్నాను. అనుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకో సుష్మితని అసహించుకోవాలన్నా అసహ్యం లేదు. అలా మాట్లాడుతూ ఉన్నా, అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా కూడా తనెంతో అందంగానే కనిపిస్తూ ఉంది. 40 days, just 40 days. This troubling thing will be over for me and you also. Until then, just try to be a good boy. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటూ అంది సుష్మిత. నేను మీ అన్నా వదినలకి నేనిక్కడ ఒక 40 days ఉండబోతున్నానని చెప్పలేదు. ఆ చెప్పే బాధ్యత నీదే. ఇప్పటికింకా ఒకవేళ వాళ్ళు నేను నీ లవర్ని అని కన్విన్స్ కాకపోతే అలా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.